నెల్లూరు రూరల్లో 1.20 కోట్లతో గ్రీన్ స్పేస్ అభివృద్ధి పనుల ప్రారంభం. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 17వ డివిజన్ హరనాథపురం సెంటర్లో 1,20,00,000 వ్యయంతో నిర్మించిన సూర్య నమస్కారాలు గ్రీన్ స్పేస్ డెవలప్మెంట్ పనులను మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, నగర మేయర్ దేవరకొండ సుజాత, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ మరియు టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధరెడ్డి కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగూరు నారాయణ మాట్లాడుతూ నెల్లూరు రూరల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు. కార్పొరేషన్ పాఠశాలలను వీఆర్ హైస్కూల్ తరహాలో అభివృద్ధి చేసి విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని పేర్కొన్నారు. రాబోయే 2 సంవత్సరాల్లో నెల్లూరు రూరల్ మరింత అభివృద్ధి దిశగా తీసుకెళ్తామని ఆయన అన్నారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ నెల్లూరు నగర కార్పొరేషన్లో అభివృద్ధి పనుల జాతర కొనసాగుతోందని, చరిత్రలో ఎన్నడూ చూడని అభివృద్ధి ప్రస్తుతం జరుగుతోందని తెలిపారు. ప్రజల సమస్యలు, కష్టాలు తెలిసిన నాయకుడు మంత్రి నారాయణ అని ఆయన కొనియాడారు. అలాగే నెల్లూరులో వీఆర్ హైస్కూల్ అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసిన ఘనత మంత్రి నారాయణకే దక్కుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జీలు, కో క్లస్టర్ ఇన్ఛార్జీలు, కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నగర రూరల్ నియోజకవర్గానికి ఒక సరిహద్దు లాంటి ప్రాంతమైనటువంటి హర్నాథపురం సర్కిల్లో నగర సుందరీకరణలో భాగంగా ఏదైతే సూర్య నమస్కారాల ఆ యొక్క ప్రతిమలు ఆహ్లాదకరంగా ప్రజలందరూ కూడా ఎంతో ఒక సుందరీకరణ పద్ధతుల్లో చేసినటువంటి కార్యక్రమాన్ని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారి చేతుల మీదుగా మనం అందరం ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. ఇదే కాకుండా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారికి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అభివృద్ధి పనుల జాతర సాగుతూ ఉంది. నెల్లూరు నగరంలో కానీ, నెల్లూరు రూరల్లో కానీ, నెల్లూరు నగర కార్పొరేషన్ పరిధిలో ఈ అభివృద్ధి పనుల జాతర ఎంత అద్భుతంగా, చరిత్ర ఎరుగని విధంగా, చరిత్ర చూడని విధంగా జరుగుతుందంటే దానికి కారణం రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారి సహకారం తెలియజేస్తున్నారు. ఎందుకంటే రాజకీయాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలైనటువంటి వ్యక్తులు వారి కష్టం విలువ తెలిసి ఉంటే, పేదరికం బాధలు తెలిసి ఉంటే, ప్రజల అవసరాలు తెలిసి ఉంటే ఆ యొక్క ప్రజా సమస్యల పరిష్కారం కోసం, ఆ ప్రజల అవసరాల కోసం, ప్రజల కష్టాలని ఏదైతే రూపుమాపేందుకు ఎంతో ఇష్టంతో పనిచేయాల తపన ఉంటుంది. ఆ కోవకు చెందిన వ్యక్తి మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారు. ఇప్పుడే కాదు, 2014-19లో ఆనాడు మొట్టమొదటిసారిగా వారు మంత్రి అయినప్పుడు కూడా ఆనాటి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో చరిత్ర ఎరుగని అభివృద్ధిని నెల్లూరులో చేసి చూపించారు. మళ్ళీ ఈనాడు 2019-2024 ఆ యొక్క మధ్యకాలంలో అనేక అభివృద్ధి పనులు ఏదైతే ఆగిపోయినటువంటి పరిస్థితుల్లో 2024 నుంచి మళ్ళీ తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది అభివృద్ధి పనులు జాతర ఊపందుకుంది. నాకు కూడా చాలా చాలా సంతోషం. ఎందుకంటే మన ఎమ్మెల్యేలుగా ఉన్నామంటే 10 రకాల మేళ్లు ప్రజలకు చేస్తేనే చిరస్థాయిగా ఉండిపోతాం. అలాంటి చిరస్థాయిగా ఉండే పనులు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నేను చేయగలుగుతున్నానంటే దానికి కారణం ఒకటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆశీస్సులు, మరీ ముఖ్యంగా మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారి సహాయ సహకారాలను తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే యోగానంద దాని కార్యక్రమంలో ఈరోజు ముత్తుకూరు సెంటర్ అటు రూరల్, సిటీ రెండింటి కరెక్ట్గా ఇది బార్డర్ సరిహద్దు. ఆ సరిహద్దులో ఒకప్పుడు ఏరియా చాలా భయంకరంగా ఉండేది. అట్లాంటి ఏరియాలో ఈరోజు సూర్య నమస్కారాల ఐడీలని చాలా చాలా చక్కగా మన యొక్క సంస్కృతిని అంతా ప్రతిబింబించేటట్టుగా చాలా చాలా చక్కగా అరేంజ్ చేశారు. అక్కడ ఆ ఐడియల్స్ని అరేంజ్ చేయటమే కాకుండా వాటర్ ఫౌంటైన్ ఒకటి చేశారు. అదేవిధంగా చిన్న వాకింగ్ ట్రాక్, అదేవిధంగా అక్కడ లైటింగ్స్ ఏర్పాటు చేశారు. యోగా చేసుకోవడానికి ఒక చక్కటి ప్లాట్ఫామ్, యోగా టీచర్ పైన ఉండేదానికి ఒక డయాస్, దాని కింద వచ్చి ప్లాట్ఫామ్, ఆ విధంగా ఒక చక్కటి ఏర్పాటు చేసిన మరొకసారి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తాను. దీనివల్ల యువత
ఈరోజు ప్రతి ఒక్కరూ వారి యొక్క వ్యాపారాల్లో కావచ్చు లేదా ఉద్యోగాల్లో కావచ్చు వారు ఎంతో మెంటల్ గా స్ట్రెయిన్ అవుతున్నారు. ఆ మెంటల్ స్ట్రెయిన్ రిలీఫ్ కావాలంటే ఉండే మార్గం ఏంటంటే మనకున్న ప్రాచీనంగా ఎప్పటి నుంచి డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ జరుగుతుంది. అమృత్ వరకు ఈ రన్నింగ్ కి 100% టౌన్ లో అయిపోతుగా వాళ్ళందరితో యాక్చువల్ గా డ్రైవ్ చేస్తున్నారు. అదేవిధంగా స్కూల్స్ ప్రెసిడెంట్ చెప్పాడు. ఫస్ట్ ఒక మున్సిపల్ విఆర్ హై స్కూల్ యాక్చువల్ గా టేకప్ చేశాను. దాన్ని రాష్ట్ర స్థాయిలో దేశీయ స్థాయిలోనే ఒక మోడల్ గా చర్చించాను. ఇప్పుడు మిగతా స్కూల్స్ అటు రూరల్ అండ్ రూరల్ కూడా ఇప్పుడే డిఓ స్కూల్స్ వాళ్ళు వచ్చి 5